ది ఐ ఇవాళ టాపిక్ కామెంటరీస్ ఆన్ లివింగ్ కృష్ణమూర్తి గారిది ది ఐ. నమస్తే. నమస్కారం అండి. వినబడిందా నేను చెప్పింది? ఇవాళ కమెంటరీస్ ఆన్ లివింగ్ లో ది ఐ ఓకే. కృష్ణమూర్తి గారు రాసినవి అని. అవునా? ఓకే, స్టార్ట్ చేద్దామా? రికార్డింగ్ ఆన్ చేశాను. ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 24 అక్టోబర్ 2022. కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలోని ది ఐ కొంచెం అనే గట్టిగా చెప్పాలి, వినబడటం లేదు. ది ఐ అనే టాపిక్ లక్ష్మి గారు చదివేసి వివరిస్తారు. అంటే కామెంటరీస్ ఆన్ లివింగ్ కూడా వినబడలే. అంటే ఎందుకంటే మీరు టాపిక్ చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయం, ఏంటి మాట్లాడుతున్నాం అని కదా. ఓకే, మళ్ళీ చెప్పనా అయితే? చెప్పండి. ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 24, 2023. ఈరోజు కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు చదువుతారు. అందులో ది ఐ అనేది వివరిస్తారు. ఇది కృష్ణమూర్తి గారు రాశారు. ఇందులో ది ఐ అంటే నేను అనే పాయింట్ అండి. నాకు మెడిటేషన్ చాలా ముఖ్యమైన విషయం. నేను చాలా కాలమే రెగ్యులర్ గా రోజుకి 2 సార్లు 25 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. నా ఆలోచనల మీద నాకు నిగ్రహం ఉండేది కాదు. ఎన్నో రకాలైన విచలితం, మనసు ఇటు అటు విచలితం అయిపోయేది. కానీ నేను క్రమేణా అవన్నీ కట్ చేసుకున్నాను. అంటే చాలా సంపూర్ణంగా నా టైం అంతటిని ఎక్కువగా నేను నా శక్తిని కూడా ఆ ఫైనల్ ఎండ్ ఏదైతే ఆ, అంటే ఫైనల్ ఎండ్ అంటే గోల్, మన లక్ష్యమో అటే పెడుతున్నాను. నేను రకరకాలైన గురువుల్ని కలిశాను. చాలా రకాలైనటువంటి పద్ధతులు, మెడిటేషన్ పద్ధతులు పాటించాను. కానీ ఏదో విధంగా నాకు ఎప్పుడు తృప్తి రాలేదు ఈ రకమైన పద్ధతితోటి. బహుశా అక్కడ సాటిస్ఫాక్షన్ అన్నది కరెక్ట్ వర్డ్ కాదేమో. అవన్నీ కూడా ఒక సర్టెన్ పాయింట్, ఒక నిశ్చితమైన పాయింట్ కి తీసుకెళ్ళాయి. ఆ పర్టికులర్ సిస్టమ్ మీద ఆధారపడడం నా అంతటి నాకు అనిపించింది అది కేవలంగా ఆ సిస్టమ్ యొక్క ఫలితం అన్నమాట. అదేమో ఫైనల్ ఎండ్ కాదు. అంటే ఆ సిస్టమ్ తెచ్చేటటువంటి రిజల్ట్ కానీ అది ఫైనల్ గోల్ కాదు. కానీ ఇవన్నీ ప్రయోగాల తర్వాత, ప్రయోగాల నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే నా ఆలోచనలని నేను మాస్టర్ చేయడం నేర్చుకున్నాను సంపూర్ణంగా. నా యొక్క ఉద్రేకాలు అవి కూడా సంపూర్ణంగా నా కంట్రోల్లో ఉన్నాయి. నేనేమో చాలా డీప్గా ఈ శ్వాస అన్నదాన్ని ప్రాక్టీస్ చేశాను, మనసుతోటి శరీరంతోని. నేను చాలా పవిత్రమైనటువంటి ఆ పదం అంటే ఓంకారాన్ని రిపీట్ చేస్తున్నాను. అండ్ ఫాస్టెడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్, ఎంతో కాలం నేను ఉపవాసాలు చేశాను. నైతికంగా నేను చాలా రైట్ గానే ఉన్నాను. ప్రాపంచిక విషయాలన్నవి నాకేమీ ఆకర్షణంగా అనిపించట్లేదు. కానీ ఇవన్నీ ఈ సంవత్సరాలు అంతటి ఈ సంఘర్షణ ప్రయత్నం ఇదంతా, ఈ క్రమశిక్షణ ఇదంతా కాదనడం, అక్కడ నాకు శాంతి లేదు. ఏదైతే ఆ మహాత్ములందరూ మాట్లాడుతున్నారో అలాంటి పరమానందం నాకేం లేదు. ఆ ఎప్పుడో చాలా అరుదుగా ఎప్పుడో నాకు ఎన్లైటనింగ్ మూమెంట్స్ వస్తాయి. ఆ అవి ఎంతో గొప్ప ఆనందంతో కూడినవి. అయితే ఇంట్యూటివ్ గా గ్రేటర్ థింగ్స్ అన్నవి, ఇంట్యూటివ్ ప్రామిస్ అలాంటివి నాకు ఎప్పుడో అరుదుగా వస్తాయి. అయితే నేనేంటంటే చాలా లోతుగా ఈ భ్రాంతిలోకి చొచ్చుకుని వెళ్ళలే, అంటే అనేబుల్, నేనేం చెయ్యలేకపోతున్నాను. నా యొక్క మనస్సు సృష్టించిన భ్రాంతిలో నేను ఎండ్లెస్ గా అందులో అంటే అంతు లేకుండా పట్టుకోబడిపోతున్నాను.
ఈ కన్ఫ్యూషన్ అనే ఒక మేఘం అనేది, నిస్పృహ అన్నది నా మీదకి వస్తుంది. అందుకనే నాకు దుఃఖం ఎక్కువగా ఉంది. అప్పుడు మేమేమోని ఒక పెద్ద విశాలమైన రివర్ యొక్క ఒడ్డులో కూర్చున్నాము, ఆ నీళ్ళకి దగ్గరగా. అక్కడ టౌన్ అనేది ఆ రివర్ పైన ఉంది, అంటే అప్ ద రివర్ కొంచెం దూరంగా ఉంది, సమ్ డిస్టెన్స్ ఇవే, కొంచెం దూరంలో. ఒక అబ్బాయి పాడుతున్నాడు ఇంకొక ఒడ్డులో. సూర్యుడు అస్తమిస్తున్నాడు మా వెనకాల. అక్కడ హెవీ, అంటే చాలా ఎక్కువగాను నీడలు, ఆ చెట్లు అంటే నీటి మీదకి వచ్చాయి. అది ఒక చాలా అందమైనటువంటి నిశ్చలంగా ఉన్నటువంటి సాయంత్రం. అక్కడ క్లౌడ్స్ చాలా ఎక్కువగా తూర్పు దిశలో ఉన్నాయి. ఆ లోతైనటువంటి ఆ నది మాకేమోని, అంటే హార్డ్లీ టు బి ఫ్లో అవ్వట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇంత ఎక్స్పాండ్ అయినటువంటి, అంటే ఇంతగా వ్యాపించినటువంటి సౌందర్యం సంపూర్ణంగా తప్పనిసరిగా ఉంది. ఆయన సంపూర్ణంగా తన సమస్యలో లో అంటే అబ్జార్బ్ అయిపోయాడు. అందులోనే అతను పూర్తిగా మునిగిపోయాడు. తన యొక్క సమస్యలో ఆయన అబ్జార్బ్ అయిపోయాడు అనమాట. మేమేమో చాలా సైలెంట్ గా ఉన్నాము. ఆయనేమో తన కళ్ళు మూసుకున్నాడు. ఆయన యొక్క ఆ ఆ నిశ్చలమైన అంటే తీవ్రమైనటువంటి ఆ ముఖం అనేది కామ్గా ఉంది, కానీ ఆంతరింగంగా అక్కడ ఒక తీవ్రతరమైనటువంటి సంఘర్షణ జరుగుతోంది. అక్కడ ఒక గుంపు పక్షులన్నీ కూడా సెటిల్ అయ్యి కిందకు వచ్చి ఆ వాటర్ యొక్క కొసలు, వాటి యొక్క అరుపులు అన్నమాట. ఆ రివర్ అంతా కూడా అంటే అవి వెళ్తున్నట్టు ఉంది. అక్కడ ప్రెసెంట్ ఇంకొక రకమైన గుంపు మళ్ళీ కిందకు వచ్చింది, ఇంకొక ఒడ్డులో వాటితో కలిసింది. అక్కడ సమయం లేనటువంటి ఒక సైలెన్స్ ఉంది, ఆ భూమిని అంతటినీ కవర్ చేస్తూ. ఈ సంవత్సరాలన్నింటిలో హ్యావ్ యూ ఎవర్ స్టాప్ ఇట్ స్ట్రైవింగ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఎండ్? ఆ ఫైనల్ ఎండ్ కోసం పోరాడకుండా మీరు ఎప్పుడైనా ఉన్నారా? డు నాట్ విల్ అండ్ ఎఫర్ట్ మేకప్ ద ఐ. ఈ ఇచ్ఛాశక్తి, ప్రయత్నము నేను అన్నదాన్ని తయారు చేస్తున్నాయి కదా. అండ్ కెన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం లీడ్ టు ద ఇటర్నల్? సమయం అన్నది శాశ్వతత్వానికి తీసుకెళ్ళగలదా? అంటే నేను ఎంతో కాలమే చేస్తున్నాను అంటుంటే, చాలా కాలం ప్రాక్టీస్ చేయాలి అప్పటికి కానీ మనకు సంభవించదు, ఇలాంటివన్నీ మనం అంటుంటాం కదా. ఒక్క రోజులో ఎక్కడొచ్చేస్తుంది, ఎంతో వాళ్ళు అదృష్టవంతులు, ఏదో సాధన ఉంది గత జన్మలో, మనకెక్కడ, ఇలాగ మనం వాటితోటి, అంటే అంతట్లో సమయం ఉంది అనేది, సమయాతీతమైన దాన్ని ఎప్పుడు పట్టుకోలేదు. అందుకని ఇక్కడ ప్రయత్నం అన్నది అనే విల్ అన్నది ఏమిటవుతోంది, ఇచ్ఛాశక్తిని, అంటే నేను అన్నదాన్ని బలాన్ని పెంచేస్తుంది. ప్రాసెస్ ఆఫ్ టైం, ఇటర్నల్, ఆ శాశ్వతత్వానికి ఈ సమయం అన్న దాంతో మీరు వెళ్ళగలరా? నేను ఎప్పుడు కూడా కాన్షియస్ గా ఏ స్ట్రైవింగ్ ఆఫ్టర్ దట్ ఫర్ విచ్ మై హార్ట్, మై హోల్ బీయింగ్ లాంగ్స్. ఐ హ్యావ్ నెవర్ కాన్షియస్లీ స్టాప్. నాకు తెలిసి నేను స్టాప్ చేయలేదు దేనికైతే నేను మొత్తం అంతా తప్పిస్తున్నాను, నా హృదయం, నా మొత్తం ఉనికి అంతా అదే నేను తీవ్రంగా కోరుకుంటున్నాను. నేను అది స్టాప్ చేయడానికి నాకు ధైర్యం లేదు. ఒకవేళ నేను అలా చేసానంటే నేను వెనక్కి పడిపోతాను, అప్పుడు నేను ఇంకా కృషించిపోతాను. అది అన్ని విషయాలు అలాగే ఉంటాయి కదా. ఈ స్ట్రగుల్ ఎవర్ అప్వర్డ్స్, సంఘర్షణ ఎప్పుడు మీద కోసమే ఉండాలి. వితౌట్ విల్, ఇచ్ఛాశక్తి, ప్రయత్నం లేకపోతే అక్కడ స్టాగ్నేషన్, ఎక్కడ ఉంటానో అక్కడే ఉండిపోతాను కదా. ఈ రకమైనటువంటి లక్ష్యంతో కూడిన పోరాటం అన్నదే, అంటే వితౌట్ దిస్ పర్పసివ్ స్ట్రైవింగ్, అంటే ఒక లక్ష్యంతో కూడిన ఈ పోరాటం లేకుండా నేను ఎప్పుడు కూడా దీనికి అతీతంగా నాకు నేను అతీతంగా వెళ్ళలేను కదండి అంటున్నారు ఆయన. కెన్ ద ఐ ఎవర్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ బాండేజ్ అండ్ ఇల్యూజన్? ఆ ఐ అన్నది నీకున్నటువంటి భ్రాంతి నుంచి, బంధాల నుంచి అది స్వేచ్ఛని ఇవ్వగలదా? ఈ ఐ అన్నది ఆగినప్పుడు మాత్రమే ఆ పేరు లేనిది ఉంటుంది కదా, అంటే అనంతమైంది. అందుకని ఈ కాన్స్టెంట్ పోరాటం, ఆ ఫైనల్ ఎండ్, అంటే నీ ఫలితం కోసం అన్నది
అది నీలో ఉన్న సెల్ఫ్ ని బలపరుస్తోంది, ఐని బలపరుస్తోంది. అది హవెవర్ కాన్సన్ట్రేటెడ్, మీ కోరిక ఎంత గట్టిగా ఉన్నా సరే నేనుని బలపరుస్తోంది. మీరేం చేస్తున్నారు? ఫలితం కోసం పోరాడుతున్నారు. ఇంకొక ఇంకొక వ్యక్తి ప్రాపంచికమైన విషయాల కోసం పోరాడతారు. మీ ప్రయత్నం అన్నది మీరు చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ అది కేవలంగా కోరికే కదా, ఏదో ఒకటి పొందాలని. అంటే ప్రాపంచికమైన వస్తువు పొందాలన్న కోరికైనా, నేను అలాంటి అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందాలనేదైనా రెండు కోరికే కదా అన్నట్టుగా చూపించారు. ఐ హ్యావ్ నేను అవన్నీ, ఆ రకమైన భావావేశాలు, కోరికలు, ఈ ఒక్క కోరిక తప్ప అన్ని అధిగమించేనండి. ఇది కోరిక కంటే అతీతమైంది కదా, ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్, ఈ ఒక్కదానికే నేను జీవించున్నాను అన్నారు ఆయన. అయితే మీరు మరణించాలండి ఈ విషయానికి. యాజ్ యు ఆర్ డెడ్ టు అదర్ లాంగింగ్స్ అండ్ డిజైర్స్, మిగతా కోరికలు అన్నిటికీ మీరు ఎలాగైతే చనిపోయి ఉన్నారో, ఈ విషయంలో కూడా మీరు లేకుండా, మీరు చనిపోయేవాళ్ళు. అంటే తాను అన్నది లేకుండా. త్రూ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ కాన్స్టెంట్ లిమిటేషన్, ఇన్ని సంవత్సరాలు మీరు పోరాడి నిరంతరాయమైన పరిమితిలో మీరేం చేసుకున్నారంటే మిమ్మల్ని మీరు బలపరుచుకున్నారు ఈ ఒక్క లక్ష్యంతో. కానీ అది కూడా ఐ అన్న ఫీల్డ్ లోనే ఉంది, నేను అన్న ఫీల్డ్ లోనే ఉంది. మీరు దాన్ని అనుభవించాలనుకున్నారు. ఆ అనంతమైనటువంటి, ఆ పేరు లేనటువంటి దాన్ని మీరు అనుభవించాలనుకున్నారు. దట్ ఈజ్ యువర్ లాంగింగ్, అదే మీ కోరిక కాదా అంటే అవును. ఒక రకమైన బియాండ్ ఏ షాడో ఆఫ్ డౌట్, ఐ వాంట్ టు నో ద ఫైనల్ ఎండ్. నిస్సందేహంగా, సందేహం ఏమీ లేకుండా నాకు ఆ అంతు అన్నది తెలియాలి. నేను ఆ భగవంతుని అనుభూతి చెందాలి. ఎక్స్పీరియన్సర్ ఈజ్ ఎవర్ బీయింగ్ కండిషన్డ్ బై ద ఎక్స్పీరియన్స్. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, అనుభవించేవాడు ఎక్స్పీరియన్స్ అనుభవంతో కండిషన్ అయిపోయాడు. ఒకవేళ ఈ ఎక్స్పీరియన్సర్ అన్నవాడు తాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానన్న ఎరుక ఉందనుకోండి, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అన్నది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ డిజైర్స్ లోంచి వస్తుంది. తనలోంచి తను ఊహించినటువంటి కోరికల్లోంచి వచ్చిందే గాని అది నిజమైన ఎక్స్పీరియన్స్ కాదు. అంటే నేను ఇంకా ఎక్స్పీరియన్సర్ అన్నవాడు ఇంకా ఎరుకగా ఉన్నాడు, ఆ అనుభవాన్ని తెలుసుకుంటున్నాడంటే అక్కడ అర్థం ఏమిటి? తను ప్రొజెక్ట్ చేసినదే తను చూస్తున్నాడు. ఒకవేళ మీకు భగవంతుని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు ఆ గాడ్ అన్నది మీ మనస్సులో మీ ఆశలు అవి ప్రొజెక్ట్ చేసినదే, మీ భ్రాంతుల్లోంచి వచ్చినదే. దేర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఫర్ ద ఎక్స్పీరియన్సర్. అక్కడ ఎక్స్పీరియన్సర్ కి స్వేచ్ఛ లేదు. ఆయనేమో తన యొక్క అనుభవాలతో పట్టుబడిపోయి బంధించబడ్డాడు. ఆయన ఏంటంటే సమయాన్ని సృష్టిస్తున్నాడు, అండ్ హీ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద ఇటర్నల్. అందుకని ఆయన శాశ్వతత్వాన్ని ఏనాడు కూడా అనుభవించలేడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ అందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్సర్ అన్నవాడు నేను అనుభవిస్తున్నాను అన్నది నాకు తెలుస్తున్నంతసేపు ఒకటి అది మీరు ఊహించుకున్న అనుభవమే కానీ అది అనుభవం కాదు, అది భ్రాంతి, మీ మనసులో ప్రొజెక్ట్ చేసిందే. ఎంతకాలం అయితే ఎక్స్పీరియన్సర్ అన్నవాడు, అంటే అనుభవించేవాడు అన్నవాడు లేడో, అంటే హీ ఈజ్ ఫర్ ఎవర్ కాట్. అంటే అప్పుడు అతను ఎక్స్పీరియన్సెస్ అనుభవంలోనే ఉంటాడు. ఆయన ఏమో సమయాన్ని సృష్టిస్తున్నాడు, ఆయన ఎప్పుడు కూడా శాశ్వతత్వాన్ని అనుభవించలేదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేనైతే ఎన్నాళ్ళు ఎంతో నైపుణ్యంతో తయారు చేసింది, విత్ కన్సిడర్ ఎంతో ప్రయత్నంతో, వైజ్ చాయిస్ తో అదంతా నాశనం అయిపోవాలా? అయితే నేను ఈ డిస్ట్రక్షన్ కి ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వాలా? అంటే ఈ వినాశనానికి నేను ఒక పరికరం అవ్వాలా? అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు పాజిటివ్ గా, కింద ఐ అన్నది, నేను అన్నది దానంతటది అంత అయిపోగలగా, దానంతటది అబ్నగేట్, దాన్ని అది అంటే లేకుండా అయిపోగలదా? ఒకవేళ అలా అవుతే ఆ లక్ష్యము, దాని యొక్క ఉద్దేశ్యం టు గెయిన్ ఏదో, అంటే టు గెయిన్ దాట్ విచ్ ఇస్ నాట్ టు బి పొజెస్డ్, ఏదైతే పొందలేమో దాన్ని పొందడానికి. అంటే ఇక్కడ ఏమన్నారు కింద, ఐ పాజిటివ్లీ సెట్ అబౌట్ అబ్నగేటింగ్ ఇట్ సెల్ఫ్, అది దానంతటది అంతం అవ్వడానికి చేయగలదా ఐ అన్నది? ఒకవేళ అలా అయితే, దాని యొక్క లక్ష్యం, దాని యొక్క ఉద్దేశ్యం ఏదో ఒక అనంతత్వాన్ని పొందాలని,
ఏదైతే పొందలేమో దాన్ని పొందాలనేది అనేది ఇట్స్ మెన్షన్ ఈజ్ టు గెయిన్, అంటే పొందలేనిది పొందాలని దాని యొక్క ఇంటెన్షన్. వాట్ ఎవర్ ఇట్స్ యాక్టివిటీ, దాని యాక్టివిటీ ఏదైనా సరే, అది ఎంత గొప్పదైనా కూడా అక్కడ లక్ష్యం ఉంది, ఆ ప్రయత్నం ఉంది. ఆన్ ద ఐ అన్న దాని యొక్క స్టిల్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్, దాని యొక్క జ్ఞాపకాలతో ఉన్న ఫీల్డ్ లోనే అది ఉంటుంది. దాని యొక్క మూర్ఖత్వాలు అది ప్రొజెక్ట్ చేసిన వాటిలో తెలుసో తెలియకో వాటిలోనే ఉంటుంది. ఈ ఐ అన్నది దాన్నది డివైడ్ చేస్తోంది. ఆర్గానిక్ ఐ అనేది నాన్ ఐ అని, అలాగా ట్రాన్సెండెంటల్ సెల్ఫ్ అని ఇలా ముక్కలుగా విడగొడుతోంది. కానీ ఈ ద్వైతం అంటే రెండుగా విడగొట్టడం అన్నది ఒక భ్రాంతి. అందులో మైండ్ అనేది బంధించబడింది. అక్కడ మైండ్ యొక్క మూమెంట్ ఏదైనా సరే, ఐ అన్న దాని యొక్క మూమెంట్ అది ఎప్పుడు కూడా స్వేచ్ఛ పొందదు. అందుకని అది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఒక స్టూపిడ్ థింగ్ నుంచి మరొక తెలివైన దానికి వెళ్తుంది. కానీ దాని కదలిక ఎప్పుడు కూడా ఆ అది తయారు చేసిన స్పియర్ లోనే ఉంటుంది. నా యొక్క ఆశలన్నీ మీరు కట్ చేసేస్తున్నట్టున్నారు. వాట్ ఈస్ వన్ టు డూ? అయితే ఒక వ్యక్తి చెయ్యవలసింది ఏంటండి అంటే, మీరు సంపూర్ణంగా యు మస్ట్ బి కంప్లీట్లీ డెన్యూడ్ అంటే వితౌట్ ద వెయిట్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ద ఎంటైస్మెంట్ ఆఫ్ ఎ హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తుకు అనే దాంతో గాని గతంతో గాని మీరు ఏది బంధించకుండా విముక్తులు అవ్వాలి. అది దాని అర్థం డెస్పైర్ కాదండి, అంటే నిస్పృహ రాదు దానివల్ల. మీరు ఒకవేళ నిస్పృహలో ఉన్నారనుకోండి, అక్కడ ఏ ఎంటీనెస్ లేదు, అక్కడ ఏమీ శూన్యం లేదు, నేకెడ్నెస్ లేదు. యూ కెనాట్ డూ ఎనీథింగ్, మీరు ఏం చెయ్యలేరు. యూ క్యాన్ అండ్ మస్ట్ బి స్టిల్. మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీరు ఉండగలరు. అలా ఉన్నప్పుడే ఏ ఆశ లేకుండా ఏ కోరిక లేకుండా అప్పుడే యూ కెనాట్ డిటర్మిన్ టు బి స్టిల్. నేను నిశ్చలంగా ఉండాలి అని నిశ్చయించుకోవడం వల్ల అవ్వదు. అలాగే మీ యొక్క సౌండ్ని మీరు అణిచేసుకోవడం వల్ల జరగదు. ఎందుకంటే ఈ రకమైన ప్రయత్నం అంతా కూడా గందరగోళమే, సౌండే. సైలెన్స్ అన్నది నాయిస్ కి ఆపోజిట్ కాదండి, అంటే సౌండ్ కి ఆపోజిట్ సైలెన్స్ కాదు. కానీ నేను ఇప్పుడున్న ప్రజెంట్ స్థితిలో నేనేం చెయ్యాలండి? మీకు చూపించాలంటే మీరు చాలా ఆతురతతో ఉన్నారు, చాలా అసహనంతో ఉన్నారు, ఏదో ఒక పాజిటివ్ డైరెక్షన్ కావాలని. యు ఆర్ నాట్ రియల్లీ లిజనింగ్, మీరు పూర్తిగా వినటం లేదు. అప్పుడు అంటే సాయంత్రపు నక్షత్రం అన్నది ఆ పీస్ఫుల్ రివర్ లో కనిపిస్తుంది అనమాట. ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్ మన్నాడు ఆయన వచ్చాడనమాట, తిరిగి వచ్చాడు. సూర్యుడు అప్పుడప్పుడే కనబడుతున్నాడు ఆ ట్రీ టాప్స్ నుంచి, అంటే ఆ వృక్షాల చివరిలోంచి సూర్యుడు. అక్కడ పొగమంచు అన్నది రివర్ మీద ఉంది. ఒక బోట్, దానికి పెద్ద తెరచాపలతో, అది హెవీగా ఫైర్ వుడ్ అంటే ఏంటి, కర్రలు అన్ని వాటితోటి అది లేజీగా అంటే నెమ్మదిగా అనమాట ఫ్లోటింగ్ డౌన్ ఇన్ ద రివర్. ఆ రివర్ లోంచి అది తేలుతూ ఉంది. ఆ రడర్ అంటే దాన్ని తోసే, అది అంటాం కదా దాన్ని తోసే కర్రలు, అది తప్ప ఆ మనుషులందరూ కూడా నిద్రలో ఉన్నారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బోట్ లో మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అంటే ఆ నీళ్ళని తోస్తూ ఉంటాడు కదా, అతను తప్ప. అది చాలా ప్రశాంతంగా ఉంది. డైలీ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ డైలీ హ్యూమన్ యాక్టివిటీస్ అలాంగ్ ద రివర్ హ్యాడ్ నాట్ ఎట్ బిగన్. ఇంకా రోజు మానవుల యొక్క పనులు అవి ఇంకా మొదలవలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ మై అవుట్వర్డ్ ఇంపేషన్స్ అండ్ యాంగ్జైటీ, నాకున్న బాహ్యమైనటువంటి అసహనం ఆతురత కాకుండా అంతర్గతంగా నేను అలర్ట్ గా, మీరు వాట్ యు ఆర్ సేయింగ్ ఎస్టర్డే, అంటే నేను బయటకి అసహనంగా ఉన్నాను, ఆతురతతో ఉన్నాను, కానీ మీరు నిన్న చెప్పిన దాని మీద అవన్నీ ఉన్నా సరే నేను ఆంతరంగికంగా చాలా అలర్ట్ గా ఉన్నాను. నేను మార్నింగ్ లేచేసరికల్లా ఒక సర్టన్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఒక రకమైన స్వేచ్ఛ నాకు వచ్చింది, ఒక రకమైన క్లారిటీ వచ్చింది, అండర్స్టాండింగ్ అవగాహన వచ్చింది. నేను రోజు మార్నింగ్ మెడిటేషన్ చేశాను, గంట సూర్యోదయం ముందు.
అండ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్ దట్ మై మైండ్ isn't caught in a number of widening illusions. నాకు నా మనస్సు ఎన్నో రకాలైనటువంటి భ్రాంతుల్లో చిక్కుకోలేదని నేను చెప్పలేను. మే వీ ప్రొసీడ్ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్. నిన్న ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదామా? మనం ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి బిగిన్ చేయలేం, కానీ వీ కెన్ లుక్ ఎట్ అవర్ ప్రాబ్లమ్ ఎఫ్రెష్. మళ్ళీ మన సమస్యను ఫ్రెష్ గా చూద్దామండి. ఈ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్, అంతర్గతం బహిర్గతం అన్న మనస్సు అన్నది నిరంతరాయంగా యాక్టివ్ గా అది ఇంప్రెషన్స్ రిసీవ్ చేసుకుంటోంది. అది దాని యొక్క జ్ఞాపకాలలోని రియాక్షన్స్ లోని బంధించబడింది. ఇట్ ఈస్ అన్ అగ్రిగేట్ ఆఫ్ మెనీ డిజైర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. మనస్సు అన్నది ఎన్నో కోరికల సంఘర్షణల యొక్క సమూహమే. దాని పనులు అన్నవి అది టైం అన్న ఫీల్డ్ లోనే ఉంటాయి. అండ్ ఇన్ దట్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో అక్కడ వ్యతిరేకత ఉంటుంది. అంటే ఇచ్చకి కూడా అపోజిషన్, కోరికకి ఇవన్నీ ఉంటాయి. అదంతా ప్రయత్నమే. ఈ సైకలాజికల్ యాక్టివిటీ అనేదే నేను, నీ, నాది, అదంతా ఆగిపోవాలి. ఎందుకంటే అలాంటి యాక్టివిటీ ఎప్పుడు సమస్యల్ని సృష్టిస్తుంది. అందువలన రకరకాలైనటువంటి ఆతురతలు, డిసార్డర్లు వస్తాయి. కానీ ఏ ప్రయత్నమైనా దాన్ని ఆపడానికి ఈ యాక్టివిటీ అంతటిని ఇంకా ఎక్కువగా యాక్టివిటీని తెచ్చిపెడుతోంది, ఆతురత, యాజిటేషన్ ని తెచ్చిపెడుతోంది. దట్ ఈస్ ట్రూ, నిజమేనండి. నేను దాన్ని గమనించాను. నేను ఎంత ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటే మనస్సుని ప్రశాంతం చేయడానికి అంత ఎక్కువగాను రెసిస్టెన్స్ అన్నది ఉన్నది. అందుకనే ప్రయత్నం అన్నది దాన్ని రెసిస్టెన్స్ ని ఓవర్కమ్ చేయడంలో ఇట్ బికమ్స్ ఎ విషియస్ అండ్ అన్బ్రేకబుల్ సర్కిల్. దాన్ని ఇంకా తీవ్రమైపోయి దాన్ని బ్రేక్ చేయలేలాగా అయిపోతుంది. అయితే ఈ విషస్నెస్ అని ఉన్నది కదా, మీరు ఎందులో అయితే బంధించబడుతున్నారో అది మీరు ఎరుకతో చూసారనుకోండి, దాన్ని మీరు బ్రేక్ చేయలేరని మీకు తెలిసింది. దెన్ విత్ దిస్ రియలైజ్, అది గ్రహించిన తర్వాత, అంటే ఇది మంచిదని సెన్సార్ ఉన్నాడు కదా, ఇది కాదని ఆ సెన్సార్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ అబ్జర్వరు ఎప్పుడైతే మీరు ఇదంతా గ్రహించుతారో అప్పుడు ఈ సెన్సారు అబ్జర్వర్ కూడా ఉండడు. అంటే గ్రహించేవాడు ఉండడు. అది చాలా కష్టమైన విషయం అనిపిస్తుంది. అంటే అబ్జర్వర్, చూసేవాడిని నేను అణిచేయడం. నేను ప్రయత్నించాను ఎంతో కాలం, కానీ నేను ఎప్పుడు జయప్రదం అవ్వలేదు. ఏ విధంగా చేయడం? ఇప్పటికీ మీరు ఆలోచిస్తున్నారు కదా, నేను నేను కాదు అని. ఆర్ యు నాట్ మెయింటైనింగ్ దిస్ డ్యుయాలిజం? నేను కాదు అనే ఈ ద్వైతాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు మీ మనస్సు లోపల. కాన్స్టెంట్ గా రిపీట్ చేస్తున్నారు మీ అనుకోకుండా అనుభవాన్ని, ఎలా ఉంటుంది తల్లి. మీ హ్యాబిట్. ఆఫ్టర్ ఆల్, అంటే ఈ ఆలోచించేవాడు, ఆయన యొక్క ఆలోచన రెండు వేర్వేరు కావు, కానీ వాటిని మనం ఇన్ ఆర్డర్ టు అటైన్ ఎ డిజైర్డ్ ఎండ్, మనం ఏదో ఫలితాన్ని చూపించడానికి అవి రెండుగా చెప్తాం. ఈ సెన్సార్ అంటే కట్ చేస్తున్నవాడు బీయింగ్ విత్ డిజైర్, ఆయన కోరికతో పాటే వస్తాడు. మన సమస్య ఏంటంటే ఈ సెన్సార్ని ఎలా అణిచేయడం అన్నది కాదు, కానీ కోరికను అవగాహన చేసుకోవాలి. అయితే అండర్స్టాండ్ చేసుకునే ఒకడు ఉండాలి కదండి. ఏ స్టేట్ విచ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం కన్నా ఉన్నటువంటి ఒక స్థితి కూడా ఉండాలి కదా దాన్ని అర్థం చేసుకోవడానికి. ద ఎంటిటీ విచ్ సేస్ ఐ అండర్స్టాండ్ ఇస్ స్టిల్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. నాకు అర్థమైంది అని చెప్తున్న ఎంటిటీ ఉన్నాడే, ఆయన మనస్సు ఫీల్డ్ లోనే ఉన్నాడు. ఇట్ ఈస్ స్టిల్ ద అబ్జర్వర్, అతను కూడా అబ్జర్వరేనండి. అందుకని సెన్సారే అంటే, నాకు అర్థమైంది అని చెప్పేవాడు ఉన్నాడంటే అతను కూడా అబ్జర్వరు, సెన్సారే కదా. అఫ్ కోర్స్ ఇట్ ఈస్, బట్ ఐ డు నాట్ సీ హౌ దిస్ అబ్జర్వర్ కెన్ బి ఇరాడికేటెడ్ అండ్ కెన్ ఇట్ బి. అసలు ఈ అబ్జర్వర్ ని ఎలా తొలగించాలో పూర్తిగా సమూలంగా నాకు తెలియట్లేదండి. అసలు తొలగించగలమా? లెట్ us see, మనం చూద్దాం. మనం ఏం చెప్తున్నాం అంటే అవగాహన, కోరికను అవగాహన చేసుకోవడం చాలా అవసరము. కోరిక అన్నది ప్లెజర్ అంటే సుఖంగా దుఃఖంగా విడదీస్తోంది. అంటే డిజైర్ కెన్ అండ్ డస్ డివైడ్, విజ్డమ్ జ్ఞానము అజ్ఞానము అని విడదీస్తోంది. అలాగే
ఈ కోరిక ఏం చేస్తుందంటే మరొక కోరికని కాదంటుంది. అందుకని ఎక్కువ లాభదాయకమైన దానికి కాన్ఫ్లిక్ట్స్ విత్ ద లెస్ ప్రాఫిటబుల్, తక్కువ లాభదాయకమైన దానికి సంఘర్షణ ఉంటుంది. అంటే తక్కువ లాభం ఉన్నది వద్దనుకుంటాం, ఎక్కువ లాభం కావాలని. ఈ రెండింటికి మధ్య సంఘర్షణ రకరకాలైన కారణాలతో ఈ సెపరేట్ చేస్తున్నా సరే, కోరిక నిజానికి అది మనకి తెలియకుండానే జరిగే పద్ధతి. ఇది గ్రహించడం చాలా కష్టంగా ఉంది. ఐఎమ్ సో యూజ్డ్ టు అపోజింగ్ ద డిజైర్ బై అనదర్. మరో కోరికతో కోరికని నేను అపోజ్ చేయడానికి అలవాటు అయిపోయింది, సప్రెస్ అణిచేయడానికి. అండ్ దాన్ని ఏమోని కోరికగా అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డిజైర్ దట్ ఐ కెనాట్ yet be fully aware of desire as a single unitary process. అంటే నేను ఎప్పుడు కూడా దాన్ని మార్చడమో లేకపోతే మరొక రకమైన డిజైర్ తో సబ్స్టిట్యూట్ చేయడమో ఇలాగ సంపూర్ణంగా yet be fully aware of desire, కానీ నాకు ఎప్పుడు కూడా నేను ఆ కోరికని గమనిస్తూనే ఉన్నాను. అది ఒక యూనిటరీ ప్రాసెస్, నిరంతరాయంగా ఉంటుంది. కానీ మీరేం చెప్తున్నారంటే ఐఎమ్ బిగినింగ్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ సో. ఇప్పుడు నేను అది మీరు చెప్పిన తర్వాత నేను అవును, అది మీరు అన్నట్టుగా ఆ నిరంతరాయంగా కోరికున్నదని నేను చూస్తున్నాను. అప్పుడు కోరిక అన్నది దానంతటదే బ్రేక్ అయిపోతుంది ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి సంఘర్షణలైన కోరికలతో. కానీ అక్కడ కోరికే ఉంది. అంటే ఈ కోరిక రైట్ కాదు అని ఇంకో కోరికని ఇలాగ మళ్ళీ అక్కడ కోరికే ఉంది. ఇవి అన్నీ కూడా ఐ అన్నదాన్ని తయారు చేస్తున్నాయి, నేను అన్నదాన్ని. దాని యొక్క జ్ఞాపకాలు, దాని ఆతురతలు, భయాలు, వీటన్నిటితో ఈ ఎంటైర్ యాక్టివిటీ అంతా కూడా నేను అన్న ఫీల్డ్ లోనే వస్తుంది. అంటే కోరిక అన్న ఫీల్డ్ లో ఇట్ హ్యాస్ నో అదర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. దానికి అత్తప్ప మరో పనే ఉండదు. దట్ ఈస్ సో. అంతే కదండి. అంటే మనం ఇప్పుడు ఇది కాదు అది కాదు ఇది కావాలా అలాంటి కోరికలతోటే ఉంటున్నాం. అదే నేనుగా ఫీల్ అవుతున్నాం. అయితే దయచేసి చెప్పండి, నేను చాలా జాగ్రత్తగా వింటున్నాను. నేను ఈ మాటలకు అతీతంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను, డీప్ గా, ఏ ప్రయత్నం లేకుండా. మన సమస్య ఏంటంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ ఈ కోరిక అన్న యాక్టివిటీ అన్నది అంతం చేయడం సహజంగా సంభవమైన స్వేచ్ఛగా అన్నది కదండి. ఎనీ ఫార్మ్ ఆఫ్, ఏ రకమైన కంపల్షన్ లేకుండా. అది ఇది ఇప్పుడు జరుగుతుందంటే మైండ్ నిశ్చలమైనప్పుడే. అంటే కోరిక అన్నది ఎప్పుడు పూర్తిగా సమూలంగా పోతుంది అంటే దానంతటి అదే మనం ప్రయత్నించకుండా అణిచేయకుండా ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో అప్పుడే సంభవం. మీరు ఒకవేళ ఒక యథార్థంగా దీన్ని ఎరుకతో ఉన్నారనుకోండి, ఆ యాక్టివిటీ ఆఫ్ డిజైర్ అన్నది కూడా అంతం అవ్వాలి కదా. అంటే ఇదంతా నేను తెలుసుకుంటున్నాను అని అది కూడా అంతం అవ్వాలి. ఒక కొంత బ్రీఫ్ పీరియడ్ మాత్రం ఈ హ్యాబిచువల్ యాక్టివిటీ అనేది మొదలైపోతుంది. హౌ కెన్ దిస్ బి స్టాప్? ఇది ఎలా అంతం చేయడం అండి? బట్ యాజ్ ఐ ఆస్క్, నేను అడిగినట్టుగా నేనేంటంటే అందులో అర్ధరహితమైనది మాత్రం ఐ సీ ద అబ్సర్డిటీ ఆఫ్ ఆస్కింగ్. ఈ అడగడం ఎంత అర్ధరహితమైందో అది కూడా చూస్తున్నాను అన్నారు. యు సీ హౌ గ్రీడీ వీఆర్. మీరేం చూస్తున్నారంటే మనం ఎంత గ్రీడీ, ఇంకా 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 పొందేద్దాం అని ఉంటున్నాం. వీ వాంట్ ఎవర్ మోర్ అండ్ మోర్. మనకి ఇంకా కావాలి ఇంకా కావాలని ఉంటుంది. ద డిమాండ్ ఫర్ ద సెసేషన్ ఆఫ్ ద ఐ, నేను అంతమైపోవాలి అనేది న్యూ యాక్టివిటీ ఆఫ్ ద ఐ మొదలవుతుంది. అంటే నేను అంతం చేస్తే కొత్త యాక్టివిటీ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ న్యూ, ఇట్ ఈస్ మియర్లీ అనదర్ ఫార్మ్ ఆఫ్ డిజైర్. అయితే అదేం కొత్తది కాదు, అది కూడా ఇంకో రకమైన కోరికే. ఓన్లీ వెన్ ద మైండ్ ఈస్ స్పాంటేనియస్లీ స్టిల్, సహజంగానే దానంతట అదే మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే దాట్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ ద మైండ్, మనస్సుకి సంభవించనిదేదో అది మొదలవుతుంది. అంటే మనస్సుతో అవదు. మనం ఇక్కడ ఏంటనుకుంటాం, మనం అందరం చేస్తున్నది, సామాన్యంగా ప్రజలు చేసేది, నేను ఎంతో ప్రయత్నిస్తున్నానండి, తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానండి అంటే నేను బలం పెరిగిపోతుంది. ఆ తర్వాత చాలా కాలం చేస్తే గాని రాదు, ఇదంతా టైములో ఉందనుకుంటాం. కాదు. అంటే ఇది ఆయన మనకు చూపింటే, అంటే చాలా కాలం ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది, ఇప్పటికిప్పుడు మనకు ఉండదు అనే వాటితో నిండిపోయాం. అలాగే నేను చాలా గట్టిగా ప్రయత్నం చేస్తేనే నాకు అవుతుంది అంటే నేను బలం పెరిగిపోతుంది. ఆ విషయం అతను చూపిస్తున్నారు. ఎప్పుడైతే మనసు సహజంగా నిశ్చలం అయిపోతుందో
అప్పుడే ఆ అనంతత్వం అనేది, అంటే మనం నొక్కి నొక్కి దాన్ని అణిచేసి కాదు, బలవంతంగా చేయడం వల్ల రాదు ఆ స్టిల్నెస్. సహజత్వంతో దానంతట అదే, అది ఏమి చేత కాదు దీనికని గ్రహించినప్పుడు అది నిశ్చలం అయిపోతుంది. అప్పుడు మాత్రమే ఆ అనంతత్వం అన్నది ఉంటుంది. అంటే మనస్సు సహజంగా నిశ్చలమైనప్పుడు మాత్రమే అనంతత్వాన్ని పొందగలం. ఆయన చూశారు కదా, మనకి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనందరం చేస్తున్నాం కదా, ఇలాంటి ఫాస్టింగ్లు చేశాను, ఎన్నో రకాల పూజలు చేశాను, అందరూ గురువుల్ని కలిశాను, ఎంతో కాలం ధ్యానం చేస్తున్నాను అని ఆయన ఎన్ని చెయ్యాలో అన్ని చేసేసారు. 25 సంవత్సరాలే చేస్తున్నానన్నారు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. ఇంకొక టాపిక్ అన్నమాట తర్వాత. వసంతలత విన్నావా అంతా? విన్నాను లక్ష్మి, విన్నాను. అర్థమైందా? ఆ, అర్థమైంది. అది అతను ఎప్పుడు చెప్తున్న విషయం, ద ఐ అన్న విషయం గురించి చెప్పారు వాళ్ళ. అదే ఒక అతను వచ్చి మెడిటేషన్స్ చేశాను, ఎన్నో రకాలైన పద్ధతులు అవలంబించాను, ఏ పద్ధతి ద్వారా కూడా నాకు ఎప్పుడు మనశ్శాంతి రాలేదు అని తన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఎంతసేపు అయితే నువ్వు ప్రయత్నం చేస్తావో నాకు ఇది కావాలి అని చెప్పి, అంతవరకు నీకు నీ విముక్తి అనేది, అంటే ఆ స్వేచ్ఛ అనేది దొరకదు. ఒక్క పాయింట్ అందులోనే వసంతలత, నేను ఒకటి చెప్తాను, ఉంటావా? నేను కూడా ఇంతకు ముందు ఇలా చెప్పారు, ఎప్పుడు చెప్పున్నవి ఇలాంటి టాపిక్ అనగానే ఏంటవుతుందో తెలుసా, శ్రోతల మైండ్ గతం తాలూకు అది ఒక రకమైన ఇది కానీ కానీ మనం రిలేట్ చేసుకోకుండా ఉండలేం లక్ష్మి. అలా కాదు దాని ఎఫెక్ట్ రాంగ్ గా వెళ్తుంది కనుక రిలేట్ అని కాదు, ఎప్పుడు చెప్పిందే అలా, ఎప్పుడు తెలుసుకున్నదే అలా అంటే అదేం తక్కువ, అలా కాదు, దాన్ని తక్కువ భావంతో నేను చూడటం లేదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు తక్కువ అర్థం భావంతో చేసుకుంటా. చూస్తున్నాను. నువ్వు చూసావనట్లేదు, నేను కూడా ఒక టైంలో ఇది ఇంతకు ముందు చదివేమో అలా చెప్పేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వినేవాళ్ళ ఎఫెక్ట్ కి మనం ఒకసారి ఆలోచిస్తే ఎప్పుడు న్యూగానే మనం చెప్పగలగాలి. అదే కదా కృష్ణమూర్తి గారు ట్రై చేస్తుంది. ఆ మాట అనకుండా మనం చెప్పొచ్చు. సరే, ఓకే. అయితే అది ఎంతసేపు అయితే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో ఇది కావాలి అని. అది రెండోది అతను చెప్పింది ఏంటంటే, ఈ కోరికల వేట్లో అతను అన్నారు కదా, నేను ఎన్నో రకాలైనటువంటి ప్యాషన్స్ ని అన్నిటినీ నేను అణిచేసుకొని దాని నుంచి బయటకు వచ్చి ఇది చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ కోరికలకి అంటే ఫిజికల్ గా ఏమైనా వాటిలో ఉండే కోరికలకి నువ్వు ఇప్పుడు ఏదో సాధిద్దామన్న కోరికకి ఏమీ తేడా లేదు. అన్ని కోరికలే. ఈ కోరిక అనేదే ఐ అనే దాన్ని సృష్టిస్తున్నది. కాబట్టి ఈ ఐ ఉన్నంతసేపు నీకు ఎప్పుడో నీకు ఏదో చేద్దాము ఏదో సాధిద్దాము, తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఒక కోరిక నుంచి ఇంకో కోరిక వెళ్ళడం, దానిలో ఉండే హెచ్చు తగ్గులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అసలు అది రెండోది అతను అన్న కోరికని కూడా నువ్వు చూడగలగాలి. అది ఏ రకమైన కోరిక, ఎలా ఒక కోరిక నుంచి ఇంకో కోరిక వెళ్తున్నది, ఇవన్నీ మనసు తాలూకా ఇవన్నీ మూవ్మెంట్స్ అన్ని నువ్వు చూసినట్టయితే నీకు కొంత తెలుసు. అంటే ఎలా నాకు అది తెలుస్తుంది అతను అన్నారు. అది అలా నేను ఆయన్ని చంపుకోవాలి అన్నది కూడా ఒక కోరిక. అది కూడా ఉండకూడదు. ఆ టైప్ ఆఫ్ ప్రయత్నం కూడా ఉండకుండా కంప్లీట్ సహజంగా మనస్థితి నిశ్చలం అవ్వాలి. అప్పుడు డెఫినెట్ గా నీకు ఒక ఫ్రీడమ్ అంటే ఎక్స్పీరియన్సర్ లేని స్థితిని నువ్వు చూడగలగాలి. చూస్తే లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ తాలూకు వలయంలోనే ఉంటాం. అదే అందుకని ఆ ఎక్స్పీరియన్సర్ లేడు, అది వేరే అనుకుంటున్నాం. ఐ అనేది వేరే ఉంది, ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఉంది అని భ్రమలో ఉంటూ ఉంటాము. అది ఎప్పుడైతే నీకు ఆ ఐ ఫ్యాక్టర్ అనేది పోతుందో, ఈ ఐ ఫ్యాక్టర్ అంతా మనసు నిర్మించింది, అది గాని లేకపోతే, అది లేకపోవడానికి అంటే ఏమిటి అని అంటే మళ్ళీ అదొక ఇదవుతుంది, విశేష సర్కిల్ అయిపోతుంది. సో నువ్వు అవగాహనతో ఉన్నప్పుడు, యథార్థ స్థితిలో ఉన్నప్పుడు, ఈ మనసులో ఆలోచనలన్నీ పోయినప్పుడు మాత్రమే నీకు ఆ మన శాంతి అనేదో ఏది అంటే బాగుంటుంది, బ్లిస్ అనేది ఉంటుంది అని. కానీ అది దానికి ఆ అనంతత్వం అన్నది నీకు అనుభవంలోకి వస్తుంది అని బాగా చెప్పావు. అనుభవంలోకి వస్తుంది, అది ఆ విషయం అలా చెప్పారు. అది నిజమేలే. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనం ఏదైనా విషయం గురించి అలా ఆలోచిస్తూ ఉంటాం అనుకో, అది మైండే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి ఆఖరికి కలిసిపోతాం.
అలిసిపోయి అలా ఉండిపోతాం. అప్పుడు శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను ఆ విధంగా చూస్తున్నాను అనమాట. అంటే నా సొంత ఎఫర్ట్ తో నేనేమి చేసినంతసేపు నాకు స్ట్రగులే ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, భయాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం మానిస్తామో అలాగా, ఇంకా అలాగా అవన్నీ తగ్గిపోతాయి. లేకపోతే ఉమ్, యథార్థ స్థితిలో ఉండి, ఇప్పుడు అతను నేచర్ గురించి అన్నారు కదా, ఈ నేచర్ ఏది అతను చూడటం లేదు, ఈ బ్యూటీ అంతటిని. సో యథార్థంగా మన చుట్టూ ఉండే ప్రపంచాల్లో మనం ఒకసారి ప్రవేశించి చూసినా సరే మన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి మనకి కొంచెం శాంతి ఉన్నట్టుగా అనిపిస్తుంది అని నేను అలాగా కొంచెం, అంటే నా వరకు నేను ఆయన ఆలోచిస్తున్నాను. సమస్యల్లోనే ఆయన మునిగిపోయి ఉన్నాడు, బయట చూసే స్టేజ్ లేకుండా. అది లేకుండా అదే మన చుట్టూ మనందరం ఎంతో అలాగే పరిమితం అందమైనటువంటి అయిపోతాం. ప్రపంచం అన్నా చూడం. నేను నా ఉమ్, సమస్యలు, ఆ నా ఐలోనే సమస్యలు వాటిలోనే ఉంటాం. ఉంటాం. అది 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 నిజంగా అనిపించింది నాకు. చాలా బాగున్నది ఆ విషయం. ఉమ్. అంటే అది ఇప్పుడు ఆ, ఆయన సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అండర్లో ఇప్పుడు మనం దేవి అని పూజ చేస్తున్నాం. ఆ దేవిని మనం ఆ, చూసేమా, మనస్సు ఊహించింది. ఆ దేవి నన్ను అంటే కరుణించింది. చాలా చాలా విగ్రహాలు, చాలా చాలా ఇవి ఆర్భాటాలు, మనుషులు ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది. ఇప్పుడు ఒకసారి నాకు అంటే శారద అడిగింది, రవిశంకర్ లాంటి స్థితిలో ఉంటే నువ్వు ఇలా ఉన్నావు, ఆయన అలా ఎందుకున్నారంటే, అంటే ఎక్కువ మంది ఉంటేనే చాలా గ్రేట్ అనా అని అడిగాను. అంటే ఇక్కడ ఏంటంటే మనందరికీ కూడా ఎక్కువ మంది ఏదైనా చేస్తే అది కండిషన్. చాలా గొప్ప పని అన్న మనసు ఉండిపోయింది. అందుకే కృష్ణమూర్తి గారు ఎంటర్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో ఏదో మహద్గ్రంథంలో చెప్పారని గాని, ఎక్కువ మంది పాటిస్తున్నారని గాని మీరు అది చెయ్యకండి అంటారు. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ రైట్, అంతవరకు మీరు చెయ్యొద్దు అని చెప్పారు. అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో మాస్టర్ మైత్రేయ ఆయన చేత రాయించారు కదా. అలాంటిది మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది పాటిస్తున్నారు కనుక అది రైట్ అనేసుకుంటున్నాం. ఆ కరెక్ట్. భావనలోంచి మనం బయటపడాలి. అలాగే అలా మహద్గ్రంథంలో రాస్తున్నారు కనుక అదే రైట్ అని కాకుండా, ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ రైట్, ఇప్పుడు నిజంగానే దేవి పూజలు చేస్తున్నాం అంటే మనం ఇక్కడున్న ప్రజెంట్ తప్పుగా నేను అనటం లేదు, అందరం. అప్పుడు ఏమిటి చూస్తున్నాం, నేను ఊహించుకున్న దేవిని నేను అనుభవిస్తున్నాను. ఆవిడ అనుగ్రహం నాకు వచ్చేసింది, నాకెంతో శక్తి వచ్చేసింది, నాకెన్నో మంచిలు జరిగిపోయి, ఇవన్నీ కూడా నా ప్రొజెక్టెడ్ ఐడియాస్. అర్థమైందా? మనస్సే ప్రొజెక్ట్ చేసేస్తుంది. నేను పూజ చేశాను కనుక నేను పుణ్యం సంపాదించేసాను, పవిత్రం అయిపోయాను, ఎన్నో సంపాదించేసాను, అన్ని శుభాలు నాకు వచ్చేసాయి, ఇవన్నీ మనసు ప్రొజెక్ట్ చేస్తుంది. అది గ్రహించాలి. అందువల్ల చెయ్యకుండా ఉన్నంతసేపు మనస్సు ప్రొజెక్ట్ చెయ్యదు. ఆ మనసు ప్రొజెక్షన్ లో అబ్బా నేను ఎంతో పవిత్రం అయిపోయాను, నాకు ఎన్నో పొందేసాను, పూజ చేస్తేనే నేను పొందాను, ఆ పూజ చేసినప్పుడు మనసు ఇవన్నీ ఊహించేస్తోంది. అక్కడ జరిగే సూక్ష్మతరమైన స్థితి ఏంటి అంటే, ఆ టైంలో మనస్సు అన్కాన్షియస్ గా కూడా ఎన్నో ఫ్రేమ్ చేసేస్తుంది. నేను ఎన్నో పొందేశాను, దేవి అనుగ్రహం నా మీద వచ్చేసింది, నేను చాలా బాగా అయిపోయాను, నాకు అన్ని వచ్చేస్తున్నాయి, నేను ఎంతో పవిత్రం అయిపోయాను, ఇవన్నీ మనసు ప్రొజెక్ట్ చేస్తుంది. అది అదే మనుషులు